జోనల్ లెవెల్లో బ్రాంచ్ లెవెల్లో ఇవన్నీ అయిపోయాక ఈరోజు 29 తారీఖున ఆల్ ఓవర్ ఇండియాలో 18 జోన్స్లో జోనల్ లెవెల్లో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో జరిగే ఈ ఒక దీని మీద మనకు డెఫినెట్లీ రైల్వే బోర్డుకి మనము ఇది అయిపోయిన తర్వాత జీఎం గారికి డిఆర్ఎం గారికి రైల్వే బోర్డు చైర్మన్కి అడ్రస్ చేస్తూ ఒక మెమరాండము మనకు బీఆర్ఎంఎస్ పంపించారు. అది మనము డిఆర్ఎంని కలిసి డిఆర్ఎంకి జీఎంని కలిసి జీఎంకి జోనల్ లెవెల్లో జీఎంకి మనం సబ్మిట్ చేయగలుగుతాం. ఈరోజు చేస్తాం. ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ దీనిపైన ఒక సీరియస్నెస్ ఒక రివ్యూ చేయమని చెప్పేసి ఏదైతే మీరు ఇచ్చిన టార్గెట్స్ రివ్యూ చేయాలి, యాక్చువల్ గ్రౌండ్ సిచ్యువేషన్ని బట్టి మీరు రివ్యూ చేయాలి. ఎందుకంటే అక్యూట్ మ్యాన్ పవర్ షార్టేజ్ అనేది అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయమేం కాదు. ఇది రాను అసెట్స్ పెరుగుతున్నాయి, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నాయి, ట్రైన్స్ పెరుగుతున్నాయి, కోచెస్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి మెయింటెనెన్స్ కూడా పెరగాలి. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ పెరిగినప్పుడు స్టాఫ్ పెరగకపోతే ఏమవుతుంది, వర్క్లోడ్ పెరుగుతుంది. వర్క్లోడ్ పెరిగే కొద్దీ మనకు మెంటల్ స్ట్రెస్, మనకు వర్క్లోడ్ పెరిగే కొద్దీ మనలో ఇది వచ్చిన తర్వాత మన వాళ్ళు కొంచెం అది మేము చేయం ఇది మేము చేయమనే స్టేజ్కి వచ్చినప్పుడు వీళ్ళ 1 by 1 అవుట్ సోర్సింగ్ చేయొచ్చు. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, మన ఎక్స్పీరియన్స్లో ఈ ప్రైవేటైజేషన్ అనే వర్డ్ వాడకుండా అవుట్ సోర్సింగ్ అనేది ఒక షార్ట్ కట్ వాడుతున్నాం. అది ప్రైవేట్ చేయలేదు కదా. ఇప్పుడు ఏదైనా 4వ వర్షం ప్రైవేట్ అంటే కాదు, ప్రైవేట్ కాదు. కానీ లోపల ఎంతమంది ప్రైవేట్ వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే ఈఎల్ఎస్ లాలో కూడా కావచ్చు, లేకుంటే సిఎండబ్ల్యూ కావచ్చు, మన స్టేషన్లో మీకు తెలుసు, కోచ్ మెయింటెనెన్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రైవేటైజేషన్ అంటే కాదు, ప్రైవేటా కాదా, కాదు, పబ్లిక్ ప్రాపర్టీ. ప్రైవేటైజేషన్ అయిందా, లేదు, కాలేదు. బయట చెప్పుకోవడానికి ప్రైవేటైజేషన్ కాలేదు. కానీ అక్కడ పనిచేసే కార్యకర్తల్లో ఒక మంచి పర్సంటేజ్, అంటే రోజు రోజుకి పెరిగే పర్సంటేజ్ ప్రైవేట్ వాళ్ళు పనిచేస్తున్నారు, కాంట్రాక్టరైజేషన్ తీసుకొస్తున్నారు. ఇది ప్రైవేటైజేషన్కి ఇంకొక పేరు అంతే, కాంట్రాక్టరైజేషన్. ఈ కాంట్రాక్టరైజేషన్లో చాలామంది ఎందుకు బ్యూరోక్రసీలో మన ఆఫీసర్స్ కూడా ఎందుకు ఇంట్రెస్టెడ్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయము, అక్కడ ఒక కాంట్రాక్టర్తో డీల్ చేస్తే సరిపోతుంది. 200 మంది ఎంప్లాయీస్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక కాంట్రాక్టర్కి నాకు 5 గంటలకి పని అయిపోవాలని చెప్తే ఆయన ఏదో కింద మీద పడి అది చేసేస్తాడు. చేసి అది క్వాలిటీ ఎట్లా ఉన్నా పర్వాలేదు కానీ వర్క్ అయితే అయిపోతుంది, అయిపోయినట్టు మనం చూపించచ్చు రైల్వేకి. అక్కడ 2 సంతకాలు ఇక్కడ 2 సంతకాలు పెట్టేస్తే ఆయన బిల్లు పాస్ అయిపోతే దాంట్లో మన కమిషన్ మనకు వస్తుంది. అదే ఎంప్లాయీస్కి ఏమొస్తుంది, ఎంప్లాయీస్ పని అదే పని ఎంప్లాయీస్ చేశారనుకోండి, ఎంప్లాయీస్కి వాళ్ళ జీతాలు వస్తాయి, ఓటీలు వస్తాయి, టీఏలు వస్తాయి తప్ప ఆఫీసర్కి ఏమొస్తుందండి, ఆయన జీతమే వస్తుంది. కాంట్రాక్టర్ మధ్యలో ఉంటేనే వీళ్ళకి కమిషన్లు వస్తాయి, కింద నుంచి పై దాకా మనకు తెలియదు ఎక్కడ దాకా. ఎందుకంటే రైల్వే మినిస్టర్ చాలా క్లీన్ పర్సన్ అని తెలుసు కాబట్టి అక్కడైతే లేదు. కానీ కింద ఉన్న బ్యూరోక్రసీలో సో ప్రతి స్టేజ్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్ ఏం పంపిస్తారు, వీళ్ళు ఎవరు నా మాట వింటలేరు, నేను చెప్పినట్టు వీళ్ళు పని చేస్తలేరు, టైంకి వర్క్ కంప్లీట్ చేయట్లేదు, టార్గెట్స్ నేను మీట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఒక నెగటివ్ రిపోర్ట్ పంపిస్తారు. ఈ నెగటివ్ రిపోర్ట్లో ఏమవుతుంది, రైల్వే బోర్డు ఏం చేస్తుంది, మనకైతే పని కావాలి కదా. 6ంటికి రేపు పొద్దున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. మా సీఎం ప్లేఅవుట్ చేయలేదు, ఆయన క్లీన్ చేయలేదు, ఈయన అవుట్ సోర్సింగ్ ఇది హౌస్ కీపింగ్ చేయలేదు, లేకుంటే ఎలక్ట్రికల్ వాడు మెయింటెనెన్స్ చేయలేదు అని చెప్పలేము కదా. 6 గంటలకు బండి వెళ్ళాలంటే బండి వెళ్ళాల్సిందే. మన టికెట్లు ఆల్రెడీ అమ్మేసాం, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. 6 గంటలకు ట్రైన్ వెళ్ళాలి. సో ఆఫీసర్ ఏం చేస్తాడు, సార్ మా వాళ్ళు చేయట్లేదు సార్ అంటే ఏం చేయాలి, ఎవరో కాంట్రాక్టర్ని పిలిచి ఏదో కంప్లీట్ చేసి బండి పంపాడు. సో ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది కరెక్ట్, చాలా క్రూషియల్ సిచ్యువేషన్ ఇది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే రాబోయే 8 కమిషన్లో జీతాలు పెరుగుతాయి. జీతాలు పెరిగినప్పుడు శాలరీ బిల్ ఓవరాల్గా శాలరీ అండ్ అలవెన్సెస్ బిల్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడే స్టాఫ్ని తగ్గించేస్తే అదొక కొంతవరకు బ్యాలెన్స్ అవుతుందని ప్లానింగ్లో ఉంటారు అన్నమాట. ఓకే, కొన్ని ఉన్నాయి, కొన్ని పోస్టులు ఉన్నాయి, చాలా పాత పోస్టులు. ఇక్కడ ఆ లిస్ట్లో మేము చూసాం, ఏదైతే సరెండర్ చేయాలని చూసినారో పాత పోస్టులు. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా మందికి తెలియదు, తర్వాత అపాయింట్మెంట్ అనేది తెలియదు. స్టీమ్లో కోసం నడిచినప్పుడు ఫైర్ మ్యాన్ అనే ఒక పోస్ట్ ఉండేది. ఆ బొగ్గు తీసి ఇట్లా దాంట్లోకి వేస్తారు కదా, ఫైర్ మ్యాన్ అనే ఒక పోస్ట్. అది ఇప్పటికీ కొన్ని జోన్స్లో ఇప్పటికీ ఫైర్ మ్యాన్ ఇన్ని పోస్టులను చూపిస్తున్నారు. ఒక మంచి పని చేయట్లేదు, స్టీమ్ లోకల్ లేవు, ఎప్పుడో పోయినాయి. ఆయన కూడా పేర్లు వస్తుంది, 88, 89లో పోయినాయి. కానీ ఇప్పుడు కూడా ఆ స్టేట్మెంట్లో మటుకు అది అట్లాగే కొనసాగుతుంది. సో అట్లాంటి పోస్టులు కొన్ని స్పెషల్ పోస్టులు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడో పోయినాయి. అవన్నీ పాత రోజుల్లో ఉండేది, అవన్నీ ఇప్పుడు లేవు. స్టీమ్ లోకో షెడ్స్ బంద్ అయిపోయినాయి. రాను డీజిల్ కూడా బంద్ అయిపోతుంది. మీకు అందరికీ తెలుసు 99